ముందుగా పెసరట్టు కోసం మిక్సీ జార్లో పెసలు బియ్యం వేసుకుని మిక్సీ ఆడుకుని దాంట్లో కచ్చపచ్చగా ఆడుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. లోపల అల్లం పచ్చడి కోసం మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు, పచ్చిమిరకాయలు, చింతపండు, బెల్లము, ఉప్పు వేసుకుని మిక్సీ ఆడుకోవాలండి. దీన్ని ఒక బౌల్ వేసుకుని పచ్చడి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్మా కోసం పొయ్యిలకించి గిన్నె పెట్టి దానిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు, మినపప్పు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి ఒకసారి వేయించి మూత పెట్టుకోవాలండి. ఒక్కసారి మగ్గక దానికి కావాల్సిన వాటర్ పోసుకోవాలండి. వాటర్ కూడా మరిగాక నూక వేసుకుని కలుపుకోవాలి. ఉప్మా అంతా ఉడికాక కొంచెం కొత్తిమీర కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా అట్టు కోసం తీసుకున్న పెసర పేస్ట్లో కొద్దిగా పచ్చిమిరకాయలు, అల్లము వేసుకుని మిక్సీ ఆడుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఈ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని మనం పొయ్యి మీద అట్టు వేసుకోవాలండి. ఆ అట్టు బాగా పరుచుకున్న తర్వాత దానిలోకి సన్నగా తగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లము, జీలకర్ర, కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలండి. ఈ అట్టు అప్పటికప్పుడు వేసుకోవడం చాలా పోషక విలువలు ఉంటాయండి. ఇది ట్రై చేయండి. ఉప్మా అల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది.